దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ మధ్య పాస్టర్ జాన్ పాల్ గారి గురించి ట్రెండ్ అవుతున్న వీడియోస్ను చూచి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే పాస్టర్ జాన్ పాల్ గారు మొదటిగా అభిషిక్తులు, అపోస్తులు, దైవజనులు యేసన్న గారిని విమర్శించే ఆ సాహసం చేశాడు. మా వంటి పెద్దవారు అప్పట్లో ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తను రాసిన పాటలు ప్రేమికులు పాడుకున్నట్టుగా ఉన్నాయని, తన ప్రసంగాలలో సారము లేదని, గుడారాల పండుగ గురించి ఎందుకో దేవుని సేవకుడు దేవుని గురించి బోధించడానికి బదులు అద్భుత రీతిగా దేవుడు అద్భుతంగా వాడుకున్న దైవ సేవకుడైన యేసన్న గారిని విమర్శించే పని ప్రారంభించాడు. మొట్టమొదటిగా యేసన్న గారిని విమర్శించడం ప్రారంభించి ప్రముఖులు, అభిషిక్తులు, దైవజనులు ఎవరెవరిని దేవుడు వాడుకున్నాడో ప్రపంచం యావత్తు, ఇక వారందరినీ కూడా విడిచిపెట్టకుండా విమర్శిస్తూ నా అంతటి జ్ఞాని మరి ఒకరు లేరు అని పాస్టర్ జాన్ పాల్ గారి యొక్క ఉద్దేశం. నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు వాడుకున్నాడు. యేసన్న గారిలాగా ఎవరు పాటలు రాయగలరు, పాడగలరు? ఆయన రాసిన పాటలు పాడని సంఘం ఏముంది? ఒక రాష్ట్రమా, ఒక దేశమా? ప్రపంచము యావత్తు ఆయన పాటలే. నేను అప్పట్లో గుడారాల పండుగకి వెళ్ళేవాడిని. నేను చాలా విషయాలు ఆయన చెప్పుచున్న ఉపదేశంలో అనేక సత్యాలు నేను కూడా నేర్చుకున్నాను. మా గ్రామానికి వచ్చాడండి ఆయన. 2 సార్లు ఆయన వచ్చినప్పుడు ప్రచండమైన వర్షం కురిసింది. ఏ ఒక్కరూ కూడా లేవలేదు. నీళ్ళల్లోని కూర్చొని అయిపోయినంత వరకు ఆయన వాక్యం నేను విన్నాను. నాతో పాటు నా కుటుంబీకులు, నాకు అప్పగించిన సంఘ బిడ్డలు, మేమందరం నీళ్ళల్లో కూర్చొని మా ఊర్లో అనగా చీరాల ప్రక్కనే తోటవారిపాలెం ఆయన అక్కడికి వచ్చాడు. దైవజనుడు అంటే ఎవరో ఆయన్ని బట్టి నేను నేర్చుకున్నాను. ఆయన చెప్పుచున్నప్పుడు వర్షము ప్రచండంగా కురుస్తున్న కురవనిలే దేవుని ఆత్మాభిషేకంతో అభిషేకించబడిన వర్తమానం వినబడుతుంది అని అందరూ కూర్చున్నారండి. ఆ రోజు మరుపురాని రోజు. కానీ పాస్టర్ జాన్ పాల్ గారికి ఎందుకో ఆయన ప్రసంగాల మీద, ఆయన పాటల మీద ఆయనను విమర్శించినట్టు ఇంకెవరిని విమర్శించలేదు. విమర్శించే నైజం ఒక వ్యక్తిని మంచిగా
ఇలా మీరు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు అని మంచిగా అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా విమర్శించటము అనేది చాలా తప్పు. విమర్శలో 2 రకాలు ఉంటాయి. సత్విమర్శ, మంచి కోసం విమర్శించటం. రెండవది చెడుగా దారి తప్పించేటట్టు విమర్శించడం. అంటే నాకంటే జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు అన్నట్టుగా విమర్శిస్తూ ఉంటారు. అసలు వాస్తవంగా విమర్శించే రైట్స్ మనకెక్కడది? ఇప్పుడు ఆయన దైవ సేవకునిగా నేను జానపాల్ గారు అని మాట్లాడుతున్నా. వాడు వీడు అని నేను మాట్లాడొచ్చా? తప్పు. నాతోటి దైవజనుడు కనుక నేను పాస్టర్ జానపాల్ అనే మాట్లాడాలి. అయితే ఒక విషయం, జానపాల్ గారు ఎలా గుర్తింపులోకి వచ్చారు అంటే అందరినీ విమర్శిస్తాడు. విమర్శ మంచి కోసం ఉండాలి. ఒక వ్యక్తి తప్పిదంలో వెళుతున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చేటట్టుగా ఉండాలి. అంతేకాని వారిని కృంగదీసేటట్టుగా ఉండకూడదు. ఈ నేటి దినాలలో చాలా మందికి ప్రసంగం మంచిగా బోధించటం వస్తే చాలు, ఈయనకున్న అతిశయం. పాస్టర్ జానపాల్ గారికి ఉన్న అతిశయం ఏంటంటే, నేను మహాజ్ఞానిని, నాకు మించిన వారు ఎవరు లేరు అని బహుగా అతిశయించేవాడిలో మొదటివాడు. యేసన్న గారిని విమర్శించే ఆ హక్కు మరి ఈయనకి ఎవరిచ్చారో? అక్కడి నుంచి ప్రారంభమైన అతని యొక్క సేవ ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే ఎదుటివారు మనకంటే యోగ్యమైన వారు అని ఎంచి వినయమైన మనస్సు కలిగి ఉండాలి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొక్కడు తనకంటే యోగ్యుడు. అది ప్రసంగికుల్లో కూడా ఇలాగే ఉండాలి. నాకంటే మంచిగా ప్రసంగం చేస్తాడండి, ప్రభువుని గురించి చాలా అద్భుతంగా బోధిస్తాడండి అని ఒకరినొకరు హెచ్చించుకుంటే హెచ్చించబడతారు. విమర్శించే ఆ నైజం మంచిది కాదు. అది వద్దు అని దేవుడు చెప్తున్నాడు. మన ప్రభుల వారు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు విమర్శించడం అంటే కోపం తెచ్చుకోవాలి, కళ్ళు ఎర్ర చేయాలి, ఏలెత్తి ఇలా చూపాలి, అది విమర్శించడం. ఒక వ్యక్తిని ఇట్లా వేలెత్తి విమర్శించామనుకోండి, ప్రభు చెప్పాడు, ప్రతి వాడు విమర్శకు లోనగును. ఒక వ్యక్తి మీద కోపపడి
ఇలా వేలెత్తి చెప్పినప్పుడు ప్రతి వాడు విమర్శకు లోనవుతారని దేవుడు చెప్పాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, పాస్టర్ జానపాల్ గారు విమర్శించడానికి ఒకటి ఏంటంటే, నేను జ్ఞానిని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్కరికి ఒక వరం దేవుడిస్తాడు. ఆ వరాన్ని బట్టి మనం దేవుని సేవలో మనం కొనసాగుతూ ఉంటాం. చూద్దాం, మీకు ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. జ్ఞానిని కదా అనుకోవడం చెడుతనం. ఇతరుల కంటే నేను జ్ఞానిని కదా, ఇతరుల కంటే నేను జ్ఞానిని కదా అని అనుకోవడమే చెడుతనం. కాబట్టి దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు దేవాతి దేవుడు. మరో వాక్యం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వాక్యాలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతమైన ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, నేను జ్ఞానిని కదా అని అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ఆ యెహోవాని బట్టే అతిశయించాలి. ఆ రీతిగా ప్రభువునందు అతిశయిస్తే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడట. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో మంది ఒకరిని మించిన ఒకరు జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అయితే వారికి దేవుడిచ్చిన తలాంతది. లేదు అతనికి నేను జ్ఞానిని అని నేను అనుకుంటే ఎలాగా? తప్పు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. కాబట్టి నేను జ్ఞానిని కదా అని విర్రవీగేవాడు, తర్కించే తర్కవాది దేవుని ఎదుట నిలవలేరు. ఇప్పుడు పాస్టర్ జానపాల్ గారి సంగతి, చాలా అవమానకరమైన వీడియోస్ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఏ దైవజనుని ప్రారంభంలో విమర్శించాడు, దైవజనులు యేసన్న గారిని ఎప్పుడైతే విమర్శించాడు, దానికి ఇప్పుడు తలవంపులు తెచ్చుకొని ఎన్ని వీడియోస్, అవమానకరమైన వీడియోస్. పాస్టర్ జాన్ పాల్ అంటూ ఒక్కొక్కళ్ళు ఇక వాడు వీడు అంటూ ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఆ పెద్ద ఆయన అభిషిక్తులు దైవజనులు ఆయన విమర్శించబట్టి
విమర్శకు లోనయ్యాడు. నేను కూడా తెలుసుకున్న ఈ సత్యం ఏంటంటే, మనము ఒకరిని విమర్శిస్తే మరొకరు మనలను విమర్శిస్తారు. విమర్శకు లోనవుతారు అని ప్రభువు చెప్పాడు. నీ సహోదరి మీద కోప్పడితే నీవు విమర్శకు లోనవుతావు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వాక్యం, ఈ 2 వాక్యాల్లో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని పౌలు గారు ఆ కొరింథీయులకు రాసిన ఆ 2 పత్రికల్లో ఈ విషయాన్ని తెలియచేశాడు. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వాక్యంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి అతిశయించువారు ప్రభువునందు అతిశయించాలి. నేనైతే ఆయన శిలువ యందే నేను అతిశయిస్తున్నాను. అవును, పిడిగుద్దులు గుద్దుతున్నా, వారందరూ విమర్శిస్తున్న ప్రతిగా ఆయన విమర్శ చేయలేదు. ఆ శిక్షకు, మన దోషమునకు వచ్చిన శిక్ష, మన అతిక్రమ క్రియలను బట్టి వచ్చిన శిక్ష, మనకు బదులుగా ఆయన మొత్తబడ్డాడు. మనకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. ఈరోజు అతిశయించడానికి ఏముందండి? అతిశయించడానికి ఏముంది మన జీవితంలో? ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప కదా. అనేక వేదికల మీద ఒక మంచి ప్రసంగికునిగా అలా పరిచయం చేసింది ఎవరు? దేవుడు కాదా? ఆ స్థితిలోంచి లూసిఫర్ పడిపోయినట్టుగా, పరలోక స్థితి నుంచి పడిపోయినట్టుగా గర్వించి, లూసిఫర్ నా అంతటి గాయకుడు లేడని, దైవ సమానుడని అనుకొని గర్వించి పడిపోయాడు. పాస్టర్ జాన్ పాల్ గారు, నేను ఎవరినంటే ఎవరికి లేనంత విశేషమైన జ్ఞానం నాకుంది అని ఇప్పటికీ అలాగానే ఉన్నాడు. కానీ గుడారాల పండుగకు 82 మందితో ప్రారంభమైన ఆ గుడారాల పండుగ ఈనాడు లక్షలాది మంది వస్తున్న ఆ దృశ్యాలు చూస్తుంటే ఓర్వలేక ఈ పాస్టర్ జాన్ పాల్ తనకిష్టమైనట్టుగా విమర్శించాడు. అయితే ఇప్పుడు 1-2 ఎన్నో విమర్శలకు లోనైపోయి దాని నుండి తప్పించుకోవడానికి నానా ప్రయత్నం చేస్తున్నాడు. నేను దైవజనులైన నేను మీ అందరికీ ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మనం ఎవరము ఏ సేవకుని విమర్శించే వారంగా కాకుండా, వారి వ్యక్తిగత విషయాలు జోలికి పోకుండా, తను విమర్శించే దేవుడు ఉన్నాడు, తన యజమానుడు ఉన్నాడు, తన సేవ తోటలో పిలుచుకున్న యజమానుడు ఉన్నాడు. మనకు అనవసరం. మనకు తెలుసు వారి చేసే తప్పిదములు. మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం లేదా ప్రార్థన చేయడమే. అంతేకాని సోషల్ మీడియాలో వారు చేస్తున్న తప్పులను ఎండగట్టాలి, వారు విమర్శించుకుంటూ మాట్లాడాలి
అటువంటి యారా పోరా అని దైవ సేవకులను సంబోధించడం, అలాంటి పనులు మనం చేయకూడదు. విమర్శించువారు విమర్శకు లోనవుతారని ప్రభు మనకు నేర్పారు. కనుక పాస్టర్ జానపాల్ గారు ఇకనైనా ఆయన తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. మన వంటి సహోదరుడే, కానీ అలాగా మనం విమర్శించి 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 చివరికి ఇప్పుడు విమర్శకు లోనైన జానపాల్ గారు లాగా మనం ఉండకూడదని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. యేసన్న గారిని వదిలిపెట్టలేదు. గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్స్ని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు పాస్టర్ జానపాల్ గారు. అది దాన్ని బట్టి నేను మీకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఆయన పని విమర్శించడమే, ఆయన పని అంతా కూడా విమర్శించడమే. లోపల తోడేలు స్వభావం కలిగిన వారు గొర్రె చర్మాన్ని ధరించుకొని బోధిస్తుంటారని, దశమ భాగాలు ఏ పాస్టర్కి ఇవ్వకూడదని, ఏ పాస్టర్ మంచోడు కాదని, ఇలాంటి బోధలు చేసి, ఇలాంటి విమర్శలు చేసి చివరికి విమర్శలకు లోనైపోయాడు పాస్టర్ జానపాల్ గారు. కనుక నేను మీకు కొన్ని లేఖనాల్లో నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు తెలియచేశాను. ఎదుటివాడు మనకంటే యోగ్యుడు అని తెలుసుకొని మనం తగ్గించుకొని చక్కగా మనకు దేవుడిచ్చిన తలాంతుని బట్టి వాక్యోపదేశం అందిస్తూ సేవలో కొనసాగిపోవాలి. కనుక ఎవరిని విమర్శించకండి, విమర్శకు లోనవుతాం. మనం యేసు ప్రభు కోసమే మనం బోధించాలి. ఆయన నేర్పిన బోధే మనం నేర్చుకోవాలి. మనం ఎవరిని విమర్శించే పని పెట్టుకోక, అగౌరవంగా మాట్లాడక, హీనతగా మాట్లాడక, వారి వ్యక్తిగత విషయాలు జోలికి పోక, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాడు తన గురించి తాను లెక్క అప్పగించవలసిన ఒక రోజు రాబోతుంది. కాబట్టి ప్రతివారు లెక్కలోకి వస్తారు. కాబట్టి ఈలోగా మనం తొందరపడి వారి వ్యక్తిగత జీవితాలు, వారు ఇలాంటి వారు అలాంటి వారని బోధించి, వారు మంచివారు కారని మనం బోధించి, అందరూ తెలుసండి, ఎవరు బోధిస్తారో హృదయ స్థితిని బట్టి వారి బోధ చెప్తుంది. హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ ప్రసంగమే చెప్తుంది, నేను ఆత్మీయునో కానో, నేను ఏ స్థితిలో ఉన్నానో లేదో అది చెప్పే ప్రసంగమే అర్థమైపోతుంది. పర్టికులర్గా వారి పేరు చెప్పి వారి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళిపోయి మనం విమర్శకు లోను కాకుండా ఉండాలని ప్రభు చెప్పిన మాట అదే. ప్రతివాడు ఎదుటివాని మీద కోపపడితే ప్రతివాడు విమర్శకు లోనవుతాడని. మళ్ళొకసారి చదువుతున్నాను ఆ వాక్యం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వాక్యం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. దాని కింద తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిచర్యను బట్టి, మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మనకు నేర్పుతున్న ఆత్మీయ విషయాలను బట్టి, మనకు సంఘం ఉంటే సంఘానికి తెలియచేయడం, స్వార్థికులమైతే స్వార్థ చెప్పుకోవడం, ఇలాగా మనం కొనసాగాలి. కాబట్టి పాస్టర్ జానపాల్ గారి గురించి నేను ఏం చెప్తానున్నానంటే, తన జీవితాన్ని అనవసరంగా విమర్శకే ఖర్చు పెట్టేశాడు. గొప్ప గొప్ప దైవ సేవకులను విమర్శించి ఈనాడు విమర్శించే వారి చేతులు పడిపోయాడు.
హీనంగా విమర్శించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి విమర్శించడం ఎందుకు, అందరి చేత విమర్శకు లోనవడం దేనికి? ఎందుకు పిలుచుకున్నాడా దేవుడు? ఇతరులు విమర్శించమని దేవుడు పిలుచుకున్నాడా? తన సువార్తను ప్రకటించమని, సర్వ సృష్టికి వెళ్ళి తనను గురించి తెలియచేయాలని, తన జన్మాన్ని గురించి, తన మరణాన్ని గురించి, తన పునరుద్ధానమును గురించి, తన ఆగమనం గురించి చెప్పడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటే, విమర్శించే పని పెట్టేసుకొని ఈనాడు తలవంపులు తెచ్చుకున్నాడు పాస్టర్ జానపాల్ గారు. కాబట్టి ఎవరిని విమర్శించకండి, విమర్శకు లోను కాకండి. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.